జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన వాలంటీర్ గ్రామ వార్డు సచివాలయ సిస్టమ్ ద్వారా జనాలు ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టకుండా వాళ్ళ ఇంటి దగ్గరికే ప్రభుత్వ సేవలు అందేవి. ఏదైనా పథకం కావాలి, మరొకటి కావాలన్నా వాలంటీర్లు వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చేసి అప్లికేషన్ల మీద సంతకాలు లేకపోతే మిషన్ల మీద ఏలి ముద్రలు వేయించుకొని పోతూ ఉంటారు. ఏ ఆఫీస్ చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఉండే. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ప్రతిదానికి ఆఫీసుల చుట్టూ తిరగాలి, రోజులు తిరగాలి, డబ్బు వేస్ట్, టైం వేస్ట్, మళ్ళీ బ్రోకర్లు వచ్చేసారు. ఇంకా వీళ్ళ అవసరాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే అందులో ఉన్న ఉద్యోగులు కూడా నీచానికి తెగబడుతూ ఉన్నారు. మనం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వింటూనే ఉన్నాం. నా పక్కలోకి వస్తే సంతకం పెడతా, నా పక్కలోకి వస్తే పింఛన్ ఇస్తా, వయసులోనే ఉన్నావు కదా, నా పక్కలోకి వస్తే నీకు ఇంకా పనులు చేసి పెడతా, నా పక్కలోకి వస్తే రుణాలు ఇప్పి, రకరకాల రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వింటూనే ఉన్నాం. మనం ఇంతకుముందు కూడా చాలా మాట్లాడుకునే ఉన్నాం. తాజాగా మళ్ళీ అటువంటి సంఘటనే ఒక వివాహిత వాళ్ళ పిల్లల పేర్లు రేషన్ కార్డులో నమోదు చేయమని చెప్పి అడిగితే ఆ విఆర్ఓ నా పక్కలోకి రా అని చెప్పి చివరికి ఆయన ఉన్న రూమ్కు పిలిపించుకొని ఇంకేంటిలే అవన్నీ జరిగితే ఆమె తెలివిగా రికార్డ్ చేసి ఏవి అవి చూపెట్టండి అని చెప్పి మీరు అడగండి, ఎందుకంటే అవి బయట లేవు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి ఆ విఆర్ఓ మీద కేసు పెట్టించింది ఇవన్నీ చూపించి. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలో జరిగిందట. రేషన్ కార్డులో పేర్ల మార్పు చేర్పుల కోసం వివాహిత కొద్ది రోజుల క్రితం దరఖాస్తు చేసిందట. విఆర్ఓ వెంకయ్య నాగిరెడ్డిపల్లెం గ్రామంలో కొన్నేళ్లుగా ఒక గది అద్దెకి తీసుకొని ఉంటున్నాడట. ఆఫీస్కు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ గదిలోనే ఉంటూ అర్జీదారులను అక్కడికే పిలిపించుకుంటూ కార్యకలాపాలు సాగిస్తుంటాడట. వాపో. ఒక వివాహిత విఆర్ఓ వద్దకు రేషన్ కార్డులో పేర్లు యాడ్ చేయమని వస్తూ ఉండగా కాలయాపన చేస్తూ పలుమార్లు తిప్పాడట. చివరికి తన కోరిక తీరిస్తే సంతకం పెడతానని ఆ దిశగా వేధించడం మొదలెట్టి చివరికి ఆ వివాహిత 2 రోజుల క్రితం విఆర్ఓ ఉంటున్న గది వద్దకు వెళ్ళి ఆ వేధింపులన్నీ సెల్ ఫోన్లో వీడియో తీసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందట. ఆమె ఫిర్యాదు మేరకు విఆర్ఓపై పోలీసులు కేసు నమోదు చేశారట. దీనిపై తహసీల్దార్ టి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ ఘటనను ఉన్నతాధికారులకు తెలియజేసి విఆర్ఓపై చర్యలు తీసుకుంటామని చెప్పారట. ప్రభుత్వ సేవలు ఇంటి దగ్గరకు అందుతుండే, ₹1 ఒకరికి ఇచ్చేది లేకుండా ఉండే, ఆత్మగౌరవాన్ని చంపుకోవాల్సిన అవసరం లేకుండే, చంపుకునే అవసరం లేకుండా, ఎక్కడ తిరిగే అవసరం లేకుండే. సీన్ కట్ చేస్తే రకరకాల విచిత్రాలన్నీ చూడాల్సి వస్తుంది, వినాల్సి వస్తుంది.